వృక్షో రక్షితి రక్షితః అంటూ నిత్యం ప్రచారం చేసి జీవితమంతా మొక్కలనే తన పిల్లలుగా, కుటుంబ సభ్యులుగా భావించి, ప్రేమించి తన ఇంటి పేరునే వనజీవిగా మార్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ప్రకృతి ప్రేమికులకు ప్రేరణగా నిలిచిన పద్మశ్రీ దరిపల్లి రామయ్య శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. 1,00,00,000 మొక్కలు నాటడమే తన జీవిత ఆశయంగా పెట్టుకుని నిజంగానే ఆ ఘనత సాధించిన రామయ్యకు 2017లో పద్మశ్రీ వరించింది. 1937 జూలై 1న దరిపల్లి లాలయ్య, పుల్లమ్మ దంపతులకు ఖమ్మం జిల్లా ముత్తగూడెం గ్రామంలో జన్మించారు రామయ్య. ఆయన ఇంటి పేరు దరిపల్లి రామయ్య. అయినప్పటికీ మొక్కలు నాటడమే జీవిత ఆశయంగా మలుచుకొని వనజీవిగా తన పేరు మార్చుకున్నారు. ఆయనను చెట్ల రామయ్య అని కూడా పిలుస్తారు. 50 ఏళ్లుగా అలు పెరగకుండా విత్తనాలు చల్లుతూ మొక్కలు పెంచేందుకు ప్రయత్నించారు. రోడ్ల పక్కన, పాఠశాలలు, ఆస్పత్రులు, దేవాలయాల్లో మొక్కలు విరివిగా నాటారు. వేసవిలో విత్తనాలు సేకరించి తొలకరి రాగానే వాటిని ఆయా ప్రాంతాల్లో చల్లుతుండేవారు. ఇలా 120 రకాల మొక్కల చరిత్రను అలవోకగా చెప్పగలరు వనజీవి. వృత్తిరీత్యా కుండలు చేస్తూ, పాలు అమ్ముతూ మొక్కల పెంపకాన్ని ప్రవృత్తిగా ఎంచుకొని అవిశ్రాంతంగా కృషి చేశాడు. రామయ్య ఏదైనా శుభకార్యానికి వెళ్లినా మొక్కలనే బహుమతిగా ఇచ్చి పెంచాలని సూచించేవాడు. ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా వృక్షో రక్షితి రక్షిత అని రాసి ఉన్న ప్లక్కార్డులను మెడకు తగిలించుకొని వెళ్లి ప్రచారం చేసేవాడు. ఇలా 4 దశాబ్దాలకు పైగా మొక్కలు నాటుతూ వచ్చారు. మొక్కలపై ఆయనకు ఎంత ప్రేమంటే మనవళ్ళో మనవరాళ్లకు కూడా చెట్ల పేర్లే పెట్టారు. ఆయనకు 4 మనవరాళ్లుండగా వారికి చందన పుష్ప, హరిత లావణ్య, కబంద పుష్ప, వనశ్రీ అనే పేర్లు పెట్టుకున్నాడు. రామయ్య చివరి దశలో సైతం అలు పెరగకుండా మొక్కల కోసమే బతికాడు. నిత్యం అడవుల వెంట తిరుగుతూ వివిధ రకాల విత్తనాలను సేకరించేవాడు. మొక్కలు పెంచి 10 మందికి పంచడం తప్ప తనకు మరో వ్యాపకం లేదు. ఆయన ఎప్పుడూ నాటిన మొక్కలు నేడు మహావృక్షాలయ్యాయి. వనజీవి రామయ్య చేసిన సామాజిక సేవలను గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. అక్కడి తెలుగు విద్యార్థుల కోసం 9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో వనజీవి గురించి పాఠ్యాంశంగా చేర్చింది.